హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మనకొచ్చింది వర్షాకాలమైన ఎండలు మండిపోతున్నాయి గదండీ! మీ అందరికీ ఎలా ఉందో అక్కడ గాని మాకైతే ఇక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎండాకాలం కంటే కూడా దారుణంగా ఎండలున్నాయి. ఇంకా మా ఏసీకైతే రెస్ట్ ఉండడం లేదు. ఏసీ కూలింగ్ తగ్గిందని ఏంటా అని చూసామండి. మామూలుగా ఎయిర్ ఫిల్టర్స్ అయితే మనం మంత్లీ వన్స్ క్లీన్ జేసుకోవాలి గదండీ! ఇంకా మేము క్లీన్ చేసైతే 2 మంత్స్ అయిపోయింది. సర్లే అని మా హస్బెండ్ వచ్చి చెక్ చేశారు. కానీ చాలా డస్ట్ పట్టిపోయి ఉన్నాయండి ఫిల్టర్స్ అవి. అందుకని జెప్పి మేమైతే తీసి ఇంకా క్లీన్ చేస్తున్నారు మా ఆయనైతే. చూస్తున్నారు గదా! చాలా డస్ట్ ఉందండి. ఇలా మనం మంత్లీ వన్స్ క్లీన్ చేసుకోవడం వల్ల మనకి కూలింగ్ అనేది చాలా వస్తుంది. ఇంకా మీలో ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని నేను పెడుతున్నాను. తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది గదండీ! అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా అయితే మనం వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత ఇంకా ఏసీ లోపల కూడా డస్ట్ అది ఉంటది గదా! మనం దాన్ని టూత్ బ్రష్‌తో గానీ, లేదంటే పెయింట్ వేసే బ్రష్ గూడా ఉంటది గదా! మేమైతే పెయింట్ వేసే బ్రష్‌తో క్లీన్ చేస్తున్నాం చూడండి. అలా ఎక్కడెక్కడ డస్ట్ ఉందో అదంతా గూడా నీట్‌గా క్లీన్ జేసుకోవాలి. ఇంకా మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొనైతే నీట్‌గా తుడుచుకోవాలండి. ఇట్లా తుడుచుకున్న తర్వాత ఇంకా ఎయిర్ ఫిల్టర్స్ కూడా ఆరిపోయి ఉంటాయి గదా! అవైతే వచ్చి మనమైతే ఇంకా ఎయిర్ ఫిల్టర్స్ పెట్టుకుంటే మనకి చాలా డిఫరెంట్ తెలుస్తుందండి. ఎందుకంటే అవి డస్ట్ పట్టిపోవడం వల్ల మనం కూలింగ్ అనేది తొందరగా అవ్వదు. ఇంకా ఇవి నీట్‌గా క్లీన్ చేసి పెట్టిన తర్వాతయితే చాలా బాగా కూల్ అవుతుందండి. తొందరగా రూమ్ కూల్ అయిపోతుంది. ఇంకా ఈ వీడియో మీ అందరికీ యూజ్‌ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.